కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాక్సిక్ బడ్జెట్ 400 కోట్లని కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తోంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన 5 హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట. మరి 5 ముద్దుగుమ్మల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందెవరు? లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ రాసుకున్న టాక్సిక్ కథకు 5 హీరోయిన్స్ అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపిస్తోంది. టాక్సిక్ ట్రైలర్ చూస్తుంటే హ్యూమా కురేషి నెగిటివ్ రోల్లో కనిపించింది. యష్ క్యారెక్టర్ను ఉమనైజర్గా చూపించారు. తారా సుతారియాతో పాటు రుక్మిణి వసంత్తో యష్ రొమాన్స్ చేయనున్నారు. ఈ 5 హీరోయిన్స్లో రెమ్యునరేషన్ పరంగా టాప్ ప్లేస్ నయనతారదే. కెరీర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ 18 కోట్లు తీసుకుందట. బాలీవుడ్ డెబ్యూ మూవీ జవాన్ కోసం 10 కోట్లు డిమాండ్ చేసిన నయనా సౌత్లో కొన్నేళ్లుగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్గా టాప్ ప్లేస్లో ఉంది. కియారా అద్వానీ రోల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న పారితోషికం విషయంలో సెకండ్ ప్లేస్లో ఉంది. నయనా 18 కోట్లు తీసుకుంటే కియారా రెమ్యునరేషన్ 15 కోట్లని సమాచారం. 10 కోట్లు తీసుకునే కియారా టాక్సిక్లో పర్ఫార్మెన్స్తో పాటు గ్లామర్తో రెచ్చిపోయింది. తన కెరీర్ టాక్సిక్కి ముందు తర్వాతగా చెప్పుకుంటారని కియారానే ఇందులో క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైం 15 కోట్ల మార్క్ దాటేసింది. రుక్మిణి వసంత్ క్రేజే పెరిగిపోయింది. దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ రావడంతో సినిమాను బట్టి 3 నుంచి 6 కోట్లు తీసుకుంటోందట. బాలీవుడ్ భామలు తారా సుతారియా, హ్యూమా కురేషికి కూడా టాక్సిక్ నుంచి బాగానే గిట్టుబాటైంది. 1-2 కోట్లు తీసుకునే ఈ ఇద్దరు టాక్సిక్తో 2-3 కోట్ల హీరోయిన్స్ జాబితాలో చేరారు. ఇక స్పెషల్ సాంగ్తో సంజీదా షేక్ మెరుస్తోంది. ఇలా టాక్సిక్ ముద్దుగుమ్మల రెమ్యూనరేషన్ 50 కోట్లకు చేరింది.